ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరూ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీల పత్రిక నుంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడినట్టుగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని వింటాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాం. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు మేము జీవించడానికి అవసరమైన సంగతులు మీరు మాకు ఇస్తున్నారు. జీవింపచేయు ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ గలవారమై సంగతులను గ్రహించి జీవించడానికి కృప చూపిస్తున్నారు. నాయన, ఈరోజు కూడా మేము జీవించడానికి అవసరమైన సంగతులు మీరు మాకు అందిస్తారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించారు. యేసు ప్రభు వారి పేరట స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి మీరు మాతో మాట్లాడతారని నమ్మికతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అని మనం ఆలోచన చేస్తూ అక్కడ ఒకటంకేసి కింద ఆయన దినములకు అంతము లేనివాడు ఎవరంటే మెల్కీసెదకు రాజు, షాలేముకు రాజు, మహోన్నతుడగు దేవుని యాజకుడు. అంటే పరలోకం నుండి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తును యాజకుని గురించిన సంగతులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో యాజకుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిత్యమైన విమోచనము సంపాదించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యము జీవించేవాడు గనుక ఇదే 7వ అధ్యాయంలో యేసు ప్రభువారి కంటే భూమి మీద యాజకులని పిలువబడిన వారు ఉన్నారు, యాజకత్వం చేసిన వారు ఉన్నారు. కానీ 23వ వచనంలో ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. భూమి మీద యాజకుడు మరణిస్తున్నాడు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఉండటం సాధ్యం కాదు కాబట్టి వారు అనేకులయ్యారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిరంతరము జీవించుచున్న యాజకుడు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి వచ్చిన యాజకుడు. ఈ యాజకుడు ఎవరు అని అంటే, ఈ యాజకుడు అహరోను క్రమం కాదు, మెల్కీసెదకు క్రమం. మెల్కీసెదకు క్రమములో యాజకుడు ఎవరంటే రాజు కూడా, యాజకుడు రాజు కూడా. అందుకనే షాలేము రాజు మెల్కీసెదకు. షాలేము అని అంటే సమాధానం అని, షలోం అంటే సమాధానం. మన సమాధానానికి ఆయన రాజు మాత్రమే కాదు. మెల్కీసెదకు అనంటే మల్కు అనంటే రాజు, సదకు అనంటే నీతి, నీతికి రాజు. మన నీతికి రాజు, మన సమాధానానికి రాజు. ఎలాగునంటే మన నీతి కొరకు ఆయన మృతుల్లోంచి పునరుద్ధరణై తిరిగి లేచాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోమపత్రిక 4:25 ప్రకారం
మన నీతికి రాజు, మన నీతి కొరకు మరణాన్ని జయించాడు. రాజు అయితే జయించాలిగా, మన క్షేమం కొరకు యుద్ధం చేయాలిగా. కాబట్టి యేసుప్రభు వారు మన నీతి కొరకు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మన ప్రాయశ్చిత్తం కొరకు అప్పగించుకున్నాడు, మన నీతి కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మన నీతికి రాజు. అసలు ఇంకొక సంగతి మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయనే మన నీతి, ఆయనే మన నీతి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన నీతి కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడంటే తండ్రి ఎదుట కనబడుతున్నాడు. యేసుప్రభువారు యాజకుడిగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా. ఏ క్రమం? మెల్కీసెదకు క్రమం. సో ఇప్పుడు ప్రధాన యాజకుడిగా మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చిన యేసుప్రభువారు మన నీతి కొరకు సిలువలో అర్పణగా అయ్యాడు. తిరిగి లేచి మన నీతికి లేదా మన ప్రాయశ్చిత్తానికి ఆయన ఏ రక్తమైతే చిందించాడో ఆ రక్తాన్ని తీసుకొని తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే నిరంతర యాజకుడు. నిరంతరం ఉండే యాజకుడు ఉన్నాడు అని అంటే సో ఈ యాజకత్వం మార్పులేని యాజకత్వము. అందుకని ఇదే హెబ్రీ పత్రికలో మార్పులేని యాజకత్వం చేశాడనే మాట ఉంటుంది. చూడండి 24వ వచనం చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. అది యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం ఉండేవాడు కాబట్టి మార్పులేని యాజకత్వం. మార్పులేని యాజకత్వం యొక్క రిజల్ట్ ఏంటి? నిత్యమైన విమోచన. కాబట్టి నిత్యమైన విమోచన ఆయనే జరిగించాడు. ఆయన నిత్యము ఉండే యాజకుడు, నిరంతర యాజకుడు. కాబట్టి ఏ రక్తముతో మనందరినీ నిత్యమైన విమోచనలను తీసుకొచ్చాడో ఆ రక్తముతో పరలోకంలో తండ్రి ఎదుట కనబడుతున్నాడు. సో ఇప్పుడు ఆ రక్తంతో తండ్రి ఎదుట కనబడుతుంటే ఈయన నిరంతర యాజకుడు కాబట్టి నిరంతరము మన నీతిగా కనబడుతున్నాడు. నిరంతరము మన నీతిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనకి ఒక సంగతి, గుడారం దగ్గర, భూమి మీద ఉన్న గుడారంలో ఒక వ్యక్తి అర్పణ తీసుకొచ్చిన వ్యక్తి పాపి. అతని పక్షంగా ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను, ఒక దూడను తీసుకొస్తే ఆ పాపి అనే వ్యక్తి తన ప్రాయశ్చిత్తంగా తెచ్చిన ఆ బలి పశువుని ప్రధాన యాజకుడికి అప్పగిస్తే ప్రధాన యాజకుడు దాన్ని అర్పిస్తాడు, దాన్ని బలి చేస్తాడు. ఆ బలి పశువు తాలూకు రక్తం పాపి అయిన ఆ వ్యక్తి కొరకు చిందించబడింది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి పక్షంగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కనబడే పని ఎవరిది అని అంటే ప్రధాన యాజకుడిది. ఈ వ్యక్తి అంగీకరించబడాలి దేవుని ఎదుట అంటే ఈ వ్యక్తి పక్షంగా రక్తాన్ని తీసుకుని ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అందుకనే ఏ వ్యక్తి కొరకైతే, ఏ వ్యక్తి పాపాల కొరకైతే ఆ పశువుని అప్పగించాడో ఆ యాజకుడు ఆ పశువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆ వ్యక్తి పక్షంగా అతడు దేవుని సన్నిధిని అంగీకరించబడినట్లు ఆ వ్యక్తి పక్షంగా వధించబడిన పశువు యొక్క రక్తాన్ని తీసుకొని రెండవ గుడారం అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. యాజకుడు ఆ రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు అని అంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ రక్తం ఎవరి పక్షంగా వచ్చిందో ఆ వ్యక్తి నా ఎదుట అంగీకారం అని అంటున్నాడు. ఈ రక్తం ఎవరి పక్షంగా వెళ్ళింది? బయట ఉన్న పాపి అయిన వ్యక్తి పక్షంగా లోపలికి వెళ్ళింది పరిహారంగా. తీసుకెళ్ళిన వాడు ఎవరు? ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుని చేతిలో ఉన్న రక్తం ఆ వ్యక్తిని దేవుని ఎదుట అంగీకారంగా చేస్తుంది. లేదా ప్రధాన యాజకుడు అక్కడ నిలబడ్డాడంటే ఆ వ్యక్తిని నిలబెట్టాడు అని అర్థం. సో ఇప్పుడు ఇదే క్రమంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చాడు అనంటే
మనల్ని దేవుని ఎదుట నిలబెట్టడం కోసం. గుడారంలో జరిగిందేమో మోడల్ ప్రక్రియ, అది మాదిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటానికి మాదిరిలో విమోచనము సదాకాలానికి జరగల. ఏటేటా అంటే 1 సంవత్సరం నిలబడుతుంది ఆ బలి తాలూకు ప్రభావం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకం నుండి వచ్చిన యాజకుడు. పరలోకపు యాజకుని క్రమం వేరు, మెల్కీసెదకు క్రమం. భూమి మీద యాజకుని క్రమం వేరు, అహరోను క్రమంలో అహరోను కుమారులు, అతని కుమారులందరూ కూడా వారు యాజకులు, కానీ వారు రాజులు కాదు. కానీ పరలోకం నుండి వచ్చిన మెల్కీసెదకు అనే క్రమం చొప్పున యేసుప్రభువు వచ్చారు. చూసారా, ఆయన రాజు అని యాజకుడు. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన నిరంతరానికి సరిపోయే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒకే ఒకసారి అప్పగించుకున్నాడు. ఆయన ఒకే ఒకసారి అర్పణ చేశాడు. 12వ వచనంలో సదాకాలం నిలిచే బలి. ఎందుకు? ఆయన సదాకాలం ఉండే యాజకుడు, సదాకాలం నిలిచే బలి అది. సో ఇప్పుడు ఆ ఒక్క బలి ద్వారా హెబ్రీ 10:14 ప్రకారం సదాకాలానికి పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు వెంటనే కిందన మనం 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనం చదివితే వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకుని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు? పరలోకము నుండి వచ్చిన యాజకుడు కాబట్టి, నిరంతర యాజకుడు కాబట్టి, ఆయనకి మరణం లేదు కాబట్టి ఆయన ఒక్కసారే అప్పగించుకున్నాడు. కానీ సదాకాలానికి సరిపోయే బలి, దాని ప్రభావం, ఆ విమోచన ప్రభావం సదాకాలం ఉండేది, నిత్యమైన విమోచన. ఆ విమోచనను పొందుకున్న వారందరూ సదాకాలానికి సంపూర్ణులు కాబట్టి ఇక వారిని పాపులను పిలవను. వారి పాపములు వారి అక్రమాలకి అన్నిటికీ జ్ఞాపకం చేసుకోరంటే వారిని ఇక పాపులుగా ఆయన ఎంచటం లేదు. ఎందుకు? నిత్యమైన విమోచనలో ఎంచుతున్నాడు. ఆయన క్రీస్తును గొర్రెపిల్ల రక్తంలో ఎంచుతున్నాడు. ఆ యాజకులు అప్పగించిన మేకల కోడుల రక్తంలో ఎంచట్లే. ఆ రక్తంలో ఎంచితే వ్యాలిడిటీ తక్కువ వాటికి. ఇది ఎటర్నల్లీ వ్యాలిడ్ అనమాట. క్రీస్తు రక్తం నిత్యమైన విలువ కలిగింది, నిత్యమైన ప్రభావం కలిగింది. అందుకని ఏమన్నాడు 18వ వచనంలో హెబ్రీ పత్రిక 10:18 వీటి క్షమాపణ అనగా పాపములకు సంపూర్ణంగా ఎక్కడైతే క్షమాపణ కలుగుతుందో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. చూసారా, నిత్యమైన యాజకుడు వచ్చాడు, నిత్యము నిలుచుండే ప్రభావం కలిగి ఉండే బలి చేశాడు. సో ఆ బలి దగ్గరకు వచ్చిన వారందరినీ సదాకాలానికి దేవుని ఎదుట కనబరుస్తున్నాడు అంటానికి ఆధారం ఏంటి? అదే హెబ్రీ పత్రిక 9:12 తన సొంత రక్తం, మేకల రక్తం కోడెల రక్తం కాదంటే, మేకల రక్తం కోడెల రక్తం అంటే భూమి మీద బలులు కాదు, గుడారం దగ్గర బలులు కాదు, 1 సంవత్సరం మాత్రమే ప్రభావం కలిగిన బలులు కాదు. తన సొంత రక్తం సదాకాలానికి మన నీతిమంతులుగా చేసి ఇంకొక పాప పరిహారార్థ బలి లేకుండా మనల్ని విమోచించిన తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో తండ్రి ఎదుట కనబడుతున్నాడు. యాజకుడు మన పక్షంగా వెళ్ళి కనబడుతున్నాడు అంటే ఎవరిని కనబరుస్తున్నాడు? మనల్ని కనబరుస్తున్నాడు. యేసుప్రభువు వారు మన పక్షంగా రక్తాన్ని తీసుకొని అక్కడ ఉన్నాడంటే మనం అక్కడ ఉన్నాం. మనం దేవుని ఎదుట సంపూర్ణంగా అంగీకరించబడ్డాం. ఎందుకు? యాజకుడు ఎంతకాలం ఉంటే అక్కడ అంతకాలం మనం అంగీకారమే. మన యాజకుడు ఎంతకాలం ఉంటున్నాడు? సదాకాలం ఉంటున్నాడు. కానీ భూమి మీద గుడారంలో యాజకుడు వెళ్ళొచ్చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో ఎల్లప్పుడూ ఉండే మార్గం ప్రవేశపెట్టబడలేదు అని దాని అర్థం. నిత్యము ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి అవసరమైన బలి ఇంకా చేయబడలేదని దాని అర్థం. అందుకు ఆ యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చేస్తున్నాడు అంతే. కానీ మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన రాజు, ఆయన యాజకుడు, మన దేవునితో సమాధానపరచడానికి సమాధానార్థమైన శిక్షను బలియాగాన్ని ఆయన చేసి సమాధాన బలి చేసి దేవునికి మనకి మధ్యన అడ్డం ఏమీ లేకుండా చేశాడు. ఎందుకు? ఒక్క అర్పణ చేత సదాకాలానికి సంపూర్ణం అంటే దేవునికి మనకి మధ్యన సదాకాలానికి అడ్డం ఏమీ లేకుండా చేశాడు. అందుకని యేసుప్రభువు శిలువలో చనిపోయినప్పుడు అడ్డతెర పైనుంచి కిందకి చిరిగింది.
లోకాసు వార్తలో 23 అధ్యాయంలో 44 వచనంలో అడ్డతెర పైనుంచి కిందకి చినిగింది. అంటే యేసు ప్రభు వారు బలి జరిగినప్పుడే అడ్డతెర చినిగింది. అంతకుముందు జరిగిన బలుల్లో అడ్డతెర చెరగల, నిలిచి ఉంది. అడ్డతెర నిలిచి ఉందంటే దేవునితో సమాధానము కలిగించే బలులు అవి కావు. నిత్యమైన విమోచన కలిగించే బలులు అవి కాదు. నిత్యమైన విమోచన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అడ్డతెర చినిగిపోతుంది. నిత్యమైన విమోచన ఎవరో? హెబ్రీ పత్రిక 9:11 యేసుక్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చాడు. మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చాడు. మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు నిరంతర యాజకుడు. ఈ యాజకుడు చేసే బలి కూడా నిరంతరము నిలిచే బలి. ఈ బలి కిందకు వచ్చిన వారందరూ అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ సదాకాలానికి సంపూర్ణులు. వారు పాప విముక్తులు, వారు నీతిమంతులు. రోమ 6:7 యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పాప విముక్తులు. రోమ 4:25 ఆయన పునరుద్ధానాన్ని బట్టి వారు నీతిమంతులని తీర్పు తీర్చబడ్డారు. సో సదాకాలానికి పాప విముక్తులయ్యారు. కాబట్టి సదాకాలానికి నీతిమంతులుగా దేవుని ఎదుట నిలవబెట్టబడ్డారు. అందుకని వీరి విషయంలో ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు అన్నాడు. కాబట్టి 22లో మనస్సాక్షికి కల్మషము తోచొద్దు అని అంటున్నాడు. హెబ్రీ 10:22లో అంటే ఇక మీ మనస్సాక్షికి ఎప్పుడూ కూడా నేను పాపిని అనే ఆలోచనే రానివ్వద్దు. ఎందుకు? యేసు ప్రభు అని సదాకాలం నిలిచే బలి కింద ఉన్నారు. సదాకాలానికి దేవుని ఎదుట మీ పక్షంగా మీ ప్రధాన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలవబడ్డాడు రక్తం తీసుకెళ్ళి. ఆయన నిరంతరం ఉండే యాజకుడు, నిరంతరం తండ్రి సన్నిధిలో ఉన్నాడు. నిరంతరం మనం అంగీకారం. ప్రభు అక్కడ ఉన్నాడంటే మనం అంగీకారం అయ్యామా? యాజకుడు నిరంతరం అక్కడ ఉంటున్నాడంటే నిరంతరం మనం దేవుని ఎదుట ఉన్నాం ఒక్క అర్పణ ద్వారా. కానీ అంతకుముందు భూమి మీద జరిగిన యాజకత్వంలో, టెంపరీ యాజకత్వంలో చూసారా, యాజకుడు వెళ్ళొచ్చేస్తున్నాడు. కానీ మన యాజకుడు అక్కడ ఉన్నాడు అంటే మనం అక్కడ ఉన్నాం, మనం దేవుని ఎదుట ఉన్నాం. అందుకని మనకి ఏం కలగకూడదు? దేవుని ఎదుట ఉన్నామంటే ఐఎమ్ ఫుల్లీ యాక్సెప్టెడ్ బై గాడ్ బికాస్ ఆఫ్ జీసస్ సాక్రిఫైస్. ఐ ఫుల్లీ యాక్సెప్టెడ్ బై గాడ్. యేసుక్రీస్తు బలియాగం ద్వారా దేవుని చేత సంపూర్ణంగా నేను అంగీకరించబడ్డాను, సదాకాలానికి అంగీకరించబడ్డాను అని ఎరిగితే నేను ఇక ఎన్నటికీ పాపిని కాకుండానట్లు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు నాకు అని ఎరుగుతాం. నేను ఎన్నటికీ పాపిని కాకుండానట్లు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అంటానికి ఆధారం ఏంటి? ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు. ఇంకొక పాప పరిహారార్థ బలి లేదంటేనే ఇంకా నిన్ను పాపిగా ఆయన ఎంచటం లేదు. యేసుక్రీస్తు అనే సదాకాలం నిలిచే బలి కింద పాపిగా ఎవ్వరూ కనపడరు. సో కాబట్టి మీ మనస్సాక్షికి నేను మళ్ళా పాపినైపోతానేమో అనేది ఏం లేదు. ఇక ఎవ్వరో అలా అనుకుంటే అది నీ భ్రమ తప్ప అది సత్యం కాదు. సత్యం ఏంటంటే యేసుప్రభుని నమ్మిన వారు నిత్యమైన విమోచన కింద ఉన్నారు, సదాకాలానికి విమోచించబడ్డారు. ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు. కాబట్టి ఇక మిమ్మల్ని ఇంకా ఎన్నటికీ మీ పాపముల అపరాధాలు జ్ఞాపకం చేసుకోను. సదాకాలానికి నా ఎదుట మీ పక్షంగా నా కుమారుడు ఉన్నాడు, మీ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే మీరు ఉన్నారు. యాజకుడు ఎవరి కోసం వెళ్ళాడు? మన కోసమే వెళ్ళాడు. యాజకుడు కనబడుతున్నాడంటే ఎవరు కనబడుతున్నారు? మనం కనబడుతున్నాం. యాజకుడు అంగీకరించబడ్డాడంటే ఎవరు అంగీకరించబడ్డారు? మనం. భూమి మీద యాజకుడు అంగీకరించబడలే దేవుని ఎదుట, కానీ నిరంతర యాజకుడు దేవుని ఎదుట అంగీకరించబడ్డాడు. అందుకని ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఒకే ఒకసారి అప్పగించుకొని విధేయత చూపించాడు. ఫిలిప్పీ 2:8లో మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. తండ్రి ఏం చేశాడు? అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించాడంటే దాని అర్థం ఏంటి? తండ్రి కుమారుని రాక కోసం చూస్తున్నాడు. ఒకే ఒక బలి చేసి ఆయన వస్తే ఆయన్ని హెచ్చించాడు. అంటే అంతగా మన యాజకుడు అంగీకరించబడ్డాడు. మన యాజకుడు ఎంతగా అంగీకరించబడ్డాడో మనం అంతగా అంగీకరించబడ్డాం. ఆయన ఎంతకాలం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నాడు, మనం అంతకాలం దేవుని ఎదుట నిలిచి ఉన్నాం. ఆయన నిలిచున్నంత కాలం మనం దేవుని ఎదుట నీతిమంతులం, పరిశుద్ధులం, దేవుని కుమారులం.
ఇది ఎరగటమే మనస్సాక్షికి కల్మషం తోచకుండా బ్రతకటం. ఈ అనుభవంలో మీరు బ్రతికితే గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ఇది గనక మీ హృదయాల్లో నాటుకుంటే గొప్ప కార్యాలు చూస్తాం. ఇంకా సంగతులు నేర్చుకుందాం. ప్రభు ఈ మాటల ద్వారా మనందరినీ సత్యములో స్థిరపరిచి బలపరచును గాక. మన మనస్సాక్షిని ఎక్కువగా ప్రతి క్షణం మనం శుద్ధి చేసుకున్నట్లుగా మనతో ఆయన మాట్లాడును గాక. ఈ విన్న సందేశం మీకు అర్థమైతే మీ మనస్సాక్షి ఎల్లప్పుడూ కల్మషం తోచకుండా తేటగా ఉంటుంది. ఏంటి? నా యాజకుడు, నా ప్రధాన యాజకుడు, నా ప్రభు పరలోకంలో ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. ఆయన వెళ్ళింది నన్ను దేవుని ఎదుట నిలబెట్టడం కోసమే, నన్ను దేవునికి అంగీకారంగా సదాకాలానికి చేయటం కోసమే. అందుకనే నిరంతర యాజకుడికి వచ్చాడు, నిరంతరం నిలిచే బలి చేశాడు. ఇంకొక పాప పరిహారార్థ బలి లేదన్నాడు. ఇక నువ్వు మనస్సాక్షిలో కల్మషం తోచనివద్దు, నేను పాపిని అవుతానేమో, నేను పాపిని అయిపోయినేమో అని అనుకోవద్దు. ఎప్పటికీ అవ్వవు. నువ్వు పాపం చేసినావు, నిన్ను ఎవరైనా ఏం చేసినావు. ఎందుకనంటే ప్రతి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ సంగతి ఎరగటం ద్వారా నిత్యమైన విమోచన సంబంధమైన క్రీస్తు బలియాగంలో మనం ఏమై ఉన్నామో ఎరగటం ద్వారా హెబ్రీ పత్రిక 4:16లో సమయోచితమైన సహాయం మనకు దొరుకుద్ది. ఆయన బలియాగాన్ని ఎంతగా గణపరుస్తామో ఆ బలియాగం ద్వారా మనకి దొరికిన దేవుని ఎదుట ఆ నిత్యమైన స్థితిని మనం ఎంత ఒప్పుకుంటామో అంతగా సమయోచితమైన సహాయం మనకు దొరుకుద్ది. మనం పాపము చేయకుండా జీవించడానికి, బలహీనతలకు దూరంగా ఉండి జీవించడానికి, ఈ లోకంలో మిగిలిన వారందరికంటే సెపరేట్గా స్పెషల్గా జీవించడానికి అవసరమైన సహాయం ఆయన చేస్తాడు. దేవుడు ఎట్టి కృప మనకు దయచేయను గాక. దీన్ని నమ్మండి, ఖచ్చితంగా మీరు మేలును, క్షేమాన్ని, అభివృద్ధిని చూస్తారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిందే మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి నిరంతర యాజకత్వం, నిత్యము నిలిచే బలియాగం, విశ్వసించిన వారందరినీ సదాకాలానికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కుమారులుగా చేసిన విధానం, ఇంకొక పాప పరిహారార్థ బలి లేదని చెప్పిన విధానం. కాబట్టి మీ మనస్సాక్షికి నేను పాపిని అనే కల్మషం నమ్మిన వారికి ఆ కల్మషంతో వచ్చే మనస్సాక్షి మీకు రాకుండా ప్రభు యొక్క బలియాగం యొక్క విలువని మీరు ఎరగనని మీరు తెలియజేసిన సంగతులుగా మీకు స్తోత్రాలు. మా ప్రియులందరికీ సంగతులు గ్రహింపై వారు సత్యాన్ని బట్టి సంతోషించే భాగ్యం దయచేయమని, నాయన సత్యం గ్రహింపై వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేయనట్టుగా మీ కృపను క్రొమ్మరించమని, రక్షణ విషయమై సంపూర్ణ నిశ్చయత కలిగి మనస్సాక్షి కల్మషం తోచుకుని జీవించడానికి కృప చూపించమని, ప్రేమించిన సంగతులు బట్టి స్తుతిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించమని